నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడవాడ. ముందుగా హెడ్లైన్స్. పురపాలక సంఘ పరిధిలో జరగనున్న జనగణనను నేడు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయగణన జరుగుతుందని తెలిపిన మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ జిల్లా సెకండ్ ప్లేస్ లో నిలిచిన శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు. కళాశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ వేణుగోపాలరావు. రెవెన్యూ శాఖ అధికారులతో ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. గ్రామాల్లో పర్యటించినప్పుడు అధికారుల పనితీరు, అలసత్వం స్పష్టంగా కనపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. గుడివాడ రాజేంద్ర నగర్లోని స్వగృహంలో పురపాలక సంఘం పరిధిలో జనగణనను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ముందుగా కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి సెన్సెక్స్ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే తొలి విడత నమోదుల భాగంగా ప్రభుత్వ పోర్టల్లో స్వయంగా గృహ జాబితా, వసతులు, తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయ గణన జరుగుతుందని కమిషనర్ మనోహర్ తెలిపారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండో విడతలో ఎన్యూమరేట్లు క్షేత్రస్థాయి గణన జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ జనగణనలో గుడివాడ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నా కుటుంబ వివరాలను స్వీయ గణనలో నమోదు చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. రెండవ విడతలో జనగణన ఎన్యూమరేట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా 2 విడతలుగా గణన నిర్వహిస్తుందని, ప్రజల అపోహలకు తావు లేకుండా జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడివాడ సార్, గుడివాడ ల్యాండ్ మన అక్కడ గుడివాడ సర్చ్ కింద వచ్చి సార్ దాన్ని సెలెక్ట్ చేస్తాం లేదా గుడివాడ సర్చ్ కొట్టండి. ఇక్కడ మన హౌస్ సెలెక్ట్ చేయాలి సార్. 2 హ్యాండ్స్తో పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ కరెక్ట్గా పాయింటర్ మన పెట్టాలి సార్. మన పార్క్ చూడండి సార్, పార్క్ చూసుకుని ఏదన్నారు కదా ప్రకటన 8th లైను 9th లైను ఏది లవ్ రాలేదు. స్టేట్ దగ్గర పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అదంటే దగ్గర చూపించరా? ఎంత 8 P 5 6 R capital X. అంటే లింక్ అయిన మొబైల్ name of the head of the household sir. enter the head of the household correct. Okay. వెనిగండ్ల రామన్ పెట్టాలా? రాయనగర్ రావాలండి. హౌస్ ఎగ్జాక్ట్గా వస్తుంది దాంట్లో. రిసైడింగ్ ఇన్ ది హౌస్ బ్రదర్స్ పెట్టాలిగా. అంటే ఇక్కడ 6 monthsలో ఎక్కువ కాలం ఉండేవాళ్ళు లెక్క సార్. యాక్చువల్లీ ఇది లేదని చెప్పేసి 6 monthsలో డేటా కూడా ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? 6 నెలల కాలంలో ఎక్కువ కాలం అరే వాళ్ళకి అక్కడ కౌంట్ అయిపోయింది. మళ్ళీ ఎందుకంటే సెన్సస్ పాపులేషన్ సెన్సస్ అప్పుడు వాళ్ళందరూ డేటా అడిగినప్పుడు వాళ్ళకి ఉంటున్నారో లేదని. అరే అందరూ
ఇది జోదరిపేట ఏనా ఒకే హ్యాండ్తోనే చిన్న రిపోర్ట్ తెలిసింది బాగా వెళ్ళిపోతుంది ఆ సెంటర్ ఇప్పుడు లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ తీసుకురావాలి. గుడివాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో 2026 ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ వేణుగోపాలరావు సిబ్బందితో కలిసి అభినందించారు. గత సంవత్సరం గుడివాడ చైతన్య విద్యార్థులు సాధించిన ఫలితాలను ఈ సంవత్సరం విద్యార్థులు తిరగరాశారని, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడంలో కృషి చేసిన కళాశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపల్ వేణుగోపాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ చైతన్యాన్ని 2018లో స్టార్ట్ చేసిన ఫస్ట్ 2 years కూడా కొంచెం స్ట్రగుల్ అవ్వడం జరిగింది. తర్వాత 2021 నుంచి నేను ప్రిన్సిపాల్గా వచ్చిన కాడి నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ 2022 నుంచి ఇప్పటి వరకు 5 బ్యాచెస్లో వరుసగా స్టేట్ ర్యాంక్స్ తీసుకొస్తున్నటువంటి కాలేజీ గుడివాడ శ్రీ చైతన్య. దానికి ముఖ్య కారణం మా స్టాఫ్ అండి. మా స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసి పిల్లలకి మంచి మార్క్స్ వచ్చేట్టు చేస్తుంటారు. ఇది ఏదో ఈ ఒక్క సంవత్సరమే ఫ్లూక్గా ఏదో ఒక మార్కుతో మేము ఏదో టౌన్ ఫస్టో స్టేట్ ర్యాంకో తెచ్చుకోలేదు. లాస్ట్ 5 years నుంచి కంటిన్యూషన్గా మా రికార్డుని, మా టౌన్ ఫస్ట్, మా స్టేట్ ర్యాంక్స్నే మేమే బీట్అవుట్ చేస్తూ కంటిన్యూషన్గా వస్తుంది. 2022, 23, 24, 25, 26 వరుసగా 5వ సంవత్సరం కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నిన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో సెకండ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో 992తో ధాన్యశ్రీ ధాన్యశ్రీ అనే అమ్మాయికి 992 మార్క్స్ వచ్చినాయి. అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన 992 మార్క్స్తో టాప్లో ఉంది. స్టేట్ ర్యాంక్ లెవెల్లో ఉంది. టౌన్ ఫస్ట్తోనూ, డిస్టిక్ ఫస్ట్తోనూ స్టేట్ ర్యాంక్ లెవెల్లో ఉంది. అలాగే అదే స్కూల్ నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూల్ వచ్చిన ఏ భాను ప్రసన్న 990 మార్క్స్తో టౌన్ సెకండ్లో నిలిచింది. అలాగే సాయల కీర్తన కూడా 990 మార్క్స్తో స్టేట్ సెకండ్ ర్యాంక్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎంపీసీనే కాదు, గుడివాడ శ్రీ చైతన్య అంటే ఎంపీసీలో టాప్ రేంజ్లోకి వచ్చేసింది లాస్ట్ 5 years నుంచి. దాంతోపాటు బైపీసీ ఎప్పుడూ కూడా లీడింగ్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బైపీసీ విభాగంలో కూడా 991తో వై వర్షిత టాప్లో ఉంది. ఫస్ట్ స్టేట్ లెవెల్ ర్యాంక్ వచ్చింది. డిస్టిక్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు టౌన్ ఫస్ట్లోనే ఎప్పుడో బీట్అవుట్ చేస్తాం, స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత వై మేఘన 989 సెకండ్, టౌన్ సెకండ్ ఉంది. అలాగే డి హోలీ అర్పిత టౌన్ సెకండ్లో ఉంది. వీళ్ళందరూ సీనియర్ ఇంటర్లో. ఈ సంవత్సరం 1000 మార్క్స్కి 950 అబోవ్ సాధించిన వాళ్ళు దరిదాపు 80 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అంటే 95% పైన సంపాదించిన వాళ్ళు 80 మంది ఉన్నారు. 900 అబోవ్ మార్క్స్ ఉన్నవాళ్ళు 300 మెంబర్స్ పైన ఉన్నారండి. అంటే 90% పైన 300 మెంబర్స్ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. టోటల్గా 561లో 300 మార్క్స్ పైన 900 మార్క్స్ ఉన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో కూడా ఇప్పుడు కూడా టాప్లోనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక మార్క్ అటు ఇటు అయినా. ఈ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470కి 465 నలుగురు విద్యార్థులు మణికంఠ, సాయిబాబా, అలాగే సుశాంత్ గ్రేస్, స్రవంతి వీళ్ళు నలుగురు కూడా 465 తీసుకుని చైతన్యలో టాప్ మార్క్స్లో నిలవడం జరిగింది. వీళ్ళు కూడా స్టేట్ లెవెల్లో తీసుకుంటే 3rd ర్యాంక్, 4th ర్యాంక్ అలా ఉంటారు. డిస్టిక్ లెవెల్లో కూడా అదే రేంజ్లో ఉంటారు. అలాగే బైపీసీ విభాగంలో ఈసారి సిలబస్ మారినాక అంతకుముందు 440కి హైయెస్ట్ మార్క్స్ ఉండేది. మారిన సిలబస్తో 455 హైయెస్ట్ మార్క్స్. 455 గాను 450 మార్క్స్తో మృదులాదేవి ఉంది. అలాగే ఆ అమ్మాయి టౌన్ ఫస్ట్, డిస్టిక్ లెవెల్లో కూడా 3rd ర్యాంక్ అలా ఉంటుంది. అలా ర్యాంకులు ఇచ్చుకుంటే అంటే జూనియర్ ఇంటర్కి స్టేట్ లెవెల్లో స్టేట్ ర్యాంక్స్ పెద్దగా ఇవ్వరు. ఒకవేళ స్టేట్ ర్యాంక్గా తీసుకుంటే 3rd లెవెల్లో ఉంటుంది. అలాగే 449తో 6 విద్యార్థులు మా దగ్గర 449 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. ఎం జాహ్నవి, హరిణిప్రియ, లిఖితాశ్రీ, సుజిశ్రీ, వినీల అండ్ జననిశ్రీ వీళ్ళందరూ కూడా 449.
ఇదే కాకుండా ఎంపీసీలో 470కి 464 నా పేరు మేఘన. నాకు ఈరోజు ఇన్ని మార్క్స్ వచ్చాయంటే ముఖ్యంగా మా సారే కారణం. ఎందుకంటే అసలు నేను కాలేజీకి రెగ్యులర్గా రాను. నాకు 989 మార్క్స్ వచ్చినాయి. చెప్పు రానంటే అనుకుంటారు హెల్త్ ఇష్యూస్ అని చెప్పు. అయినా నేను కాలేజీకి రెగ్యులర్గా రాకపోయినా వచ్చిన రోజులు నన్ను మోటివేట్ చేస్తూ నాకు ఎంతో హెల్ప్ చేసిన మా ఫ్యాకల్టీ అందరికీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ చూసి కాలేజ్ మొత్తం భయపడతారు. ఎందుకంటే సార్ ఇర్రెగ్యులారిటీగా ఉన్నాను తిడతారని. కానీ ఎప్పుడు మా సార్ని మేము బాటనీ సార్గానే చూస్తాము. క్లాసెస్కి రాకపోయినా కుదరకపోయినా బాటనీ సార్ రావాలి అని చెప్పి వచ్చి మాట్లాడతాం మేము ఇక్కడ. సార్ ఎప్పుడు మాకు సారే, తిట్టినా సరే. ఇప్పుడు అనిపిస్తుంది 2 years అయిపోయాక సార్ తిడితే బాగుండు, కుడితే బాగుండు అని. 2 years పాటు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ జాయిన్ చేయడానికి కారణం ఈయన ప్రెసిడెంట్. ఎంసెట్లో కూడా టాపర్ అండి ఇదే కాలేజీ. గౌతమ్ సార్ ఎంసెట్లో కూడా టాపర్ అండి. ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది రాదని బాధ అక్కర్లేదండి. ఎంసెట్లో కూడా టాపర్. గొడ్లవల్లేరు కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి గొడ్లవల్లేరు కాలేజీ చదువుతుంది. మేము విజయవాడలో జాయిన్ చేయాలి ఈ పాపని. మంచి ఫ్యాకల్టీ ఉండాలని చెప్పబట్టి బాబు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాను. ఆ వాళ్ళు ఏ ఫ్యాకల్టీ ఉండారో ఇవాళ మొత్తం సేమ్ టీచింగ్ మొత్తం వాళ్ళే, ఎవరూ మారలేదు. బాబు టాపర్ ఇవాళ ఎంసెట్లో. వడ్లవల్లేరు ఫ్రీ సీట్ వచ్చింది బాబుకి. బాబు చెప్పబట్టి ఈ ఫ్యాకల్టీ ఉండాలని ఇక్కడ జాయిన్ చేశాను. పాపం విజయవాడలో జాయిన్ చేయాల్సింది జాయిన్ చేశాను. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మార్క్స్ 992 మార్క్స్ తీసుకొచ్చిన శ్రీ చైతన్య ఫ్యాకల్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా నన్ను మోటివేట్ చేసి ముందుకు నడిపించిన మా ప్రిన్సిపల్ సార్కి అలాగే మా ఫ్యాకల్టీకి నా హృదయపూర్వక థ్యాంక్స్ ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మార్క్స్ 992 మార్క్స్ తీసుకొచ్చిన శ్రీ చైతన్య ఫ్యాకల్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా నన్ను మోటివేట్ చేసి ముందుకు నడిపించిన మా ప్రిన్సిపల్ సార్కి అలాగే మా ఫ్యాకల్టీకి నా హృదయపూర్వక థ్యాంక్స్. పోరంగిలోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ బాబు నియమితులైనందుకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆడబిడ్డకు అన్నగా కుటుంబంలో పెద్ద కొడుకుగా లోకేష్ బాబు ఉన్నాడని, ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించాడని కొనియాడారు. పోరాట పటిమతో యువగలం పాదయాత్ర చేపట్టిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో లోకేష్ బాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాబోయే కాలంలో లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆహార్నిశలు కృషి చేస్తామని బోడే వెంకట్రామ్ తెలిపారు. సుచిత ఒక్కొక్కరు పెట్టండి. ఒకసారి మరి ఈరోజు శ్రీ బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన శుభ సందర్భంగా ఈరోజు మాకు సంతోషాన్ని, ప్రతి ఒక్కరికి పార్టీని మరి అలానే కార్యకర్తల్ని ముందుకు నడుపుతూ మరి ఆనాడు నారా లోకేష్ గారు 2019 నుంచి 24 మధ్యలో మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎంతోమంది దారుణాలు కానీ హింసకు గురి చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి బయటికి రానివ్వకుండా చేసిన రోజుల్లో మరి నారా లోకేష్ గారు
ఒక యువగలం అనే పాదయాత్రను మొదలుపెట్టి ఒక ఆడబిడ్డలకు ఒక అన్నగా, మరి అలానే మా కార్యకర్తలకి ఒక సోదరుడిగా, మరి అలానే పెద్దవాళ్ళకు ఒక కొడుకులా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆనాడు ఒక రక్షకుడుగా, మరి సాక్షాత్తు మా అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఇబ్బందిని గురి చేస్తే మరి ఆనాడు ఎక్కడా మనోధైర్యానికి గురవకుండా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గల్లీ వరకు నాయకులకి ప్రతి క్షణం అనుసంధానంగా పనిచేస్తూ బయటకు వచ్చి పోరాడాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి నింపుతూ మరి ఆనాడు 2024లో అఖండ మెజారిటీతో 165 సీట్లు మెజారిటీ తీసుకొచ్చిన ఘనత మా నారా లోకేష్ అన్న. ఇందుకు మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా నారా లోకేష్ అన్నకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనది మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మరి అదేవిధంగా మొన్న చూసాము, ఒక సాధారణ క్లస్టర్ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారంటే ఇంతకుముందు ఎప్పుడు మనం చూసున్నాం. కానీ ఎందుకు అలా మనం అంతకుముందు ఎప్పుడు జరగని సంఘటనలు మనం చూస్తున్నామంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితుల్ని ఇంకా త్వరగా తెలుసుకోవడానికి, మరి సాధారణ కార్యకర్తలను కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి కష్టపడితే పార్టీలో అవకాశం కల్పిస్తుంది అని ఒక ఉదాహరణని చూపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి టీడీపీ 3.0 నడుస్తుందని చెప్పడానికి సందేహమే లేదు. మరి అందుకు కారణం నారా లోకేష్ అన్న. మరి రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కష్టపడుతూనే ఉంటాం. మరి ఈనాడు కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో కొనసాగుతున్నాయి. నేడు 3వ రోజు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో పట్టణ పురవీధుల భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన సెంటర్స్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలను చేపట్టాలన్న విషయాలపై ప్రజలకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం అగ్నిమాపక కేంద్రం వద్ద ఈ మధ్య కాలంలో చిన్నారులు ఎక్కువగా నీటి ప్రవాహాల్లో ప్రాణాలు కోల్పోతున్న సందర్భంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే ఏ విధంగా ప్రాణాలు రక్షించుకోవాలి అనే అంశంపై ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు పలు సూచనలు అందజేయడం జరిగింది. ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వంట ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు మంటలు వ్యాపిస్తే కంగారు పడకుండా ఆ మంటలను ఏ విధంగా అదుపు చేయాలి అన్న విషయాలను అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అదేవిధంగా పల్లెటూరులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలని రైతులకు సూచించడం జరిగింది. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల పరిషత్ తహసీల్దార్లతో ఎమ్మెల్యే రాము, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం పూరిత విధానాలను ఎమ్మెల్యే రాము అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల పర్యటనలో కింది స్థాయి సిబ్బంది అలసత్వం కారణంగా పడుతున్న ఇబ్బందులు ప్రజల నేరుగా తమకు చెప్తున్నారని సమావేశంలో అన్నారు.
పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆక్షేపించారు. సమస్యలపై వచ్చే వారికి కనీసం గ్రామ స్థాయి కార్యాలయాల్లో సమాధానం చెప్పకపోతే ఎలా అని ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఆదేశించిన గ్రామాల్లో నేటికి త్రాగునీటి ట్యాంకుల వద్ద ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది త్రాగునీటి పరీక్షలు చేయకపోవడం పట్ల అధికారుల సమాధానం చెప్పాలని అన్నారు. గ్రామాల్లో సిబ్బంది విధి విధానాలపై అధికారులకు ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం సూచనలు చేశారు. బాధిత రాహిత్యంగా వ్యవహరించే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆర్డీఓ చెప్పారు. అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై పర్యవేక్షించాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవీఫ్ కుమార్, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, ఎండీఓలు విష్ణుప్రసాద్, మల్లీశ్వరి, ఇమ్రాన్, తహసీల్దార్ కుమార్, లోకరాజు, గురుమూర్తి రెడ్డి, నందివాడ రూరల్ టీడీపీ అధ్యక్షులు దాని సన్యాసరావు, వాసిమురళి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టాం సార్. మెయిన్గా మనకు వాటర్ ఏదైతే ఎలవేషన్ వస్తుంది దానికి సంబంధించి ఫిల్టర్ బెడ్స్ ఎక్కడ వర్కింగ్ లేదు, తర్వాత అంటే నీళ్ళు అనేది అన్ని చోట్ల అన్ని ఛానల్స్లో ద్వారా వచ్చే నీళ్ళు అనేది కూడా సఫిషియెంట్గా అన్ని చెరువుల్లో నింపాలనే ఉద్దేశంతో నేను మీటింగ్ పెట్టాను సార్. అలాగే మనకు జిఎస్డబ్ల్యూఎస్ మనకు ఏంటంటే ఒక కొత్త ఎంప్లాయీగా అసైన్ చేశారు సార్. డిప్యూటీ సీఎం గారు ఏదైతే సచివాలయం వ్యవస్థకి సంబంధించి ఒక మానిటరింగ్ కోసం ప్యూర్లీ ఓన్లీ సచివాలయం నుంచి డిప్యూటీ ఎంపీలో జిఎస్డబ్ల్యూఎస్ని వారిని అసైన్ చేశారు సార్. అది యాక్చువల్లీ ప్రతిరోజు కూడా ఒక 5 సచివాలయాలు విజిట్ చేసి ఆ కాంట్రాక్ట్స్ ఉన్నారా లేదా, తర్వాత ప్యూర్లీ ఇంకా వాళ్ళు ఇంకా సచివాలయమే మెయిన్ వాళ్ళకి ఇంకా వేరే అదర్ ఏం ఉండదు సార్. వాళ్ళ ద్వారా మానిటరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. రిపోర్ట్ మెయిన్గా ఒక 5 సచివాలయం ఈచ్ కంపల్సరీ వెళ్ళాలి సార్. వెళ్ళి సచివాలయం ఎంప్లాయీస్ ఈవెన్ లీవ్ వాళ్ళు శాంక్షన్ చేయాలన్నా వీళ్ళ ద్వారానే వెళ్ళాలి. అంటే ప్రస్తుతానికైతే మనం చెప్పినప్పటికీ వీళ్ళు అంటే వాళ్ళు సరిగ్గా మానిటరింగ్ లేకపోవడం వల్ల ఆ సిస్టమ్ అయితే లేదు. ప్రస్తుతానికైతే మేము మా ద్వారానే చేస్తున్నాం. ఈ లిస్టింగ్ అయితే సచివాలయం సఫిషియెంట్గా ఎంప్లాయీస్ అనేది మండలానికి ఒక ఆఫీసర్ ఉంటారా? వాళ్ళ కంట్రోల్ ఏంటి మేనేజ్ చేసుకునే ఇప్పుడు వరకైతే సర్వేలు కూడా మేము మానిటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కొంతమంది కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం వల్ల భావం తగ్గించారండి. తగ్గించి ఆయన పెట్టి మానిటరింగ్ చేసి ఓన్లీ రిపోర్ట్ కాదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుందా? మానిటరింగ్ జస్ట్ మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎవరి నుండి సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? మీకు సర్వీస్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఏమి లేవు వాళ్ళ దగ్గర. సూపర్. ఈ అర్థంలేండి అప్లికేషన్ ఉన్నాయి. కానీ విషయం సమస్య కాదు. అధికారుల దగ్గర నుంచి నెగ్లిజెన్స్ ఎక్కడి నుంచి ఉంది, ఎంత ఉంది, ఎట్లా ఉంది అనేది చెప్పినట్టు ఆ సమస్యలు కాకుండా ఇప్పుడు కొట్టవలేరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక కొంత ఎక్కువ ఉంది గవర్నమెంట్ నుంచి. దాన్ని నింపడానికి మనకి ఒక చెరువు మన పంచాయతీ పెట్టడం దానికి ఫండ్స్ ఎలాగో మనకు అర్థం కాలేదు. చెరువు నిలబెట్టవచ్చు కదా చేసి వాళ్ళు పంపించారు మండల వేరు వేరు చోట్ల. తీరా చూస్తే ఏమవుతుందంటే అక్కడ వాటర్ టెస్టింగ్ మామూలుగా రెగ్యులర్ చేస్తే బాగానే ఉంటుంది. వాడి చేస్తే ఎక్కుదాలు అది వాడినే వాడలేదు. అప్పుడేం చేయాలి? పీపుల్ కూడా అలవాటు పెట్టారు. ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి చెప్తే నాకు అర్థం కాదు. ఇంత సమస్య ఉందన్నప్పుడు, ఇంత ఫైటింగ్ ఉందన్నప్పుడు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు, ఇంత
మనకు అవపడుతుంది నాకు ఎప్పుడు పెద్దనే ఉంటాను. అది వాటర్ టైంలో పెట్టాలి. ఆ టైంకి పెడుతున్నారా లేదా ఇంపార్టెంట్. చేయట్లేదు. ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థను మేము ఏదైనా కానీ వ్యవస్థ క్రియేట్ చేస్తామని వాళ్ళే పట్టుకోవాలి. ఈ మానిటరింగ్ మెకానిజం ఏంటి, హౌ డు వి మేక్ ఇట్ హ్యాపెన్, దాని మీద మీరందరూ ఎలా చేద్దాం అనుకుంటారు అని చెప్తారని చెప్పాను. స్పెషల్గా కంపారిటివ్లీ ఇప్పుడు మనకి కొన్ని వాటిలో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పేసి వస్తున్నాం. ఆ పనులు అవుతున్నాయా లేదా అనేది అసలు ఐడియా కూడా రావట్లేదు. ఇప్పుడు కొన్ని వ్యవస్థలు ఇప్పుడు టౌన్లో ఉందనుకోండి, టౌన్లో ఏమవుతుందని నాకు వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. నాకు ఎవరి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ రావట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను ఈ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్తే పోతాను వరకులు అని చెప్పేసి అనిపిస్తుంది. సమస్యలన్నీ సాల్వ్ అవడానికి అప్పటికప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు పొద్దున్న జరిగింది చూసుకుంటే కొంచెం ఐ ఓపెనర్ పరిస్థితి. ఎలా అంటే అక్కడికి వచ్చి అడిగితే మాట్లాడి పక్క చూస్తే మనకి ఆన్సర్ చెప్పడానికి చూడలేదు. ఎండిఓ గారు ఉన్నారు, కింద వ్యవస్థలో లేదు. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ చేసుకుని వస్తానికి ఈ యాక్చువల్గా సచివాలయ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, నాకు కొంచెం దాని మీద కొంచెం అప్గ్రేడ్ ఇస్తే ఎవరితో అయితే అవుతుందనేది మా వీధి పంచాయతీలు మాత్రం మానిటరింగ్ లోపం వేస్తారు. మా వీధి పంచాయతీలో చాలా పంచాయతీలు మానిటరింగ్ ప్రాబ్లం ఉంటుంది. టౌన్లో ఎవ్రీడే వారి నుంచి వాళ్ళు అక్కడ పెట్టి దాంట్లో 5 శాంపుల్స్ చేసి అప్లోడ్ చేసి పంపించాలి. దట్స్ ఎ మస్ట్. మనకి అలాంటిది మీ వ్యవస్థలో ఎక్కడ లేదు అసలు. వాటర్ అది ఉందా మరి ఎందుకు వస్తుంది ఇంత? టెస్ట్ కూడా చేస్తారు. 5 శాంపుల్స్. మరి ఎందుకు అవ్వట్లేదని మీరు ఎందుకు టేకప్ చేసుకోలేకపోయారు? ఎలాగే ఇప్పుడు అంటే మంచినీళ్ళుగా వ్యవస్థ కదమ్మా బేసిక్గా. మీరు ఒకసారి చూడండి ఎలా ఉన్నారు దారుణంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పురపాలక సంఘ పరిధిలో జరగనున్న జనగణనను నేడు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయగణన జరుగుతుందని తెలిపిన మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ జిల్లా సెకండ్ ప్లేస్ లో నిలిచిన శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు. కళాశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ వేణుగోపాలరావు. రెవెన్యూ శాఖ అధికారులతో ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గ్రామాల్లో పర్యటించినప్పుడు అధికారుల పనితీరు, అలసత్వం స్పష్టంగా కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటి న్యూస్ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ గుడివాడ.